అలాంటి చాలా బాగుందండి. ఎన్టీఆర్ గారిని మాత్రం ఒక స్పెషల్ లుక్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సినిమాలలో ఈ స్పెషల్గా మాత్రం ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే బాడీ ఫిజిక్స్తోని ఈ సినిమాలు మాత్రం బాగున్నారు. అదేవిధంగా డైలాగ్ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. కళలోకైనా శత్రువు రావద్దనే డైలాగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. అది లుక్స్ ఎలా అనిపించాయన? ఎందుకంటే ఆఫ్లైన్ లుక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు కదా. అవును, ట్రోల్ చేసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే బాడీ అయితే 6 ప్యాక్ బాడీ లాగా చూపెట్టడం జరిగింది. కానీ ఏదైనా ఈ గేమ్స్లో కొద్దిగా రొటీన్గా అనిపించిందండి. అంత పెద్ద డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు. అదేవిధంగా వచ్చే RRR కాక అయితే పాత సినిమాలో కాక RRRలో ఉన్నట్టు సలార్ లాగా తర్వాత RRR లాగా అనిపించింది. ఎందుకంటే ఫారినర్స్ ఇంగ్లీష్లో చూపెట్టడము అదంతా కూడా అనిపించింది. కాబట్టి అంత పెద్దగా అదేం లేదు. కాకపోతే ఎందుకంటే అజయ్ దేవగన్ గారు కానీ వీళ్ళు అంతా నటించారు కాబట్టి చూడాలి. అవును, అంటే అంత పెద్ద లేదండి. ప్రతి సినిమాలో కూడా చంపుకోవడాలు కొట్లాడుకోవడాలు. అయితే ఒకటి స్పెషల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారు మాత్రం ఒక 91 డెడ్ బాడీస్ మాత్రం చూపెట్టడం జరిగింది. దానివల్ల స్పెషల్ ఏమైనా ఉంటుందా అని చూడాలండి. బాగా అనిపించిందండి. శత్రువు అయినా కూడా కళలోకి రావద్దనే డైలాగ్ మాత్రం చాలా బాగా సూపర్ అనిపించింది. కానీ ఇంకా బేస్తో ఎన్టీఆర్ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్ కింగ్ కాబట్టి కొంచెం ఇంకా బేస్గా చెప్తుంటే చాలా బాగుంటుంది. చాలా మంది పెద్ద ట్రైలర్ తోటి గ్లిమ్స్ ని పోల్చుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే పెద్ద అండి, ఇది అండి. ఎందుకంటే ఇందులో అయితే అంటే రెండు కూడా సేమ్ అంత పెద్దగా డిఫరెంట్ అయితే ఏం లేవండి. అన్ని కూడా రొటీన్గానే ఉన్నది. గత సినిమాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. కానీ అంత పెద్ద స్పెషల్గా కొత్తదనం అయితే ఏం కనిపించలేదు. అందులో కూడా కొట్టుకోవడం, ఇందులో కొట్టుకోవడం చంపుకోవడం ఉంది తప్ప. ఒకటి ఏంటంటే ఈ డ్రాగన్లో మాత్రం ఒకటి అఫ్ఘాన్ అని ఒక నోట్ల కట్టలు తీవడము, దానికోసం మరి అంటే దేశం కోసము మళ్ళీ ఇండియా మ్యాప్ని చూపెట్టడం జరిగింది. కాబట్టి చూడాలి. అంటే ఇది కూడా దేశం కోసమేనా లేకపోతే డ్రాగన్ అయితే బాగా అనిపించిందండి. గేమ్స్ బాగా అనిపించింది. కానీ పెద్దలో మాత్రం రామ్ చరణ్ గారు బాడీ ఫిజిక్ మాత్రం సూపర్. అది అంటే మనము రామ్ చరణ్ గారిని ఎప్పుడు బాడీలో చూస్తాం, ప్రతి సినిమాలో బాడీ ఫిజిక్స్తో చూస్తాం. కాబట్టి ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కూడా మనం బాడీ ఫిజిక్స్తో కానీ 6 ప్యాక్స్తో ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తున్నాం కాబట్టి జర ఎన్టీఆర్ గారికి జర స్పెషల్ బాగా అనిపించింది. టెంపర్లో కనిపించిందంటే అందులో వేరు ఇది వేరండి. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎంతో ట్రోల్ చేసారు. ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదా, ఇది లేదా ఇది అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ ట్రోల్ మొత్తము అయిపోవడానికి కోసం బాడీని మాత్రం ఇంత ఫిజిక్గా చూపెట్టడం జరిగింది డైరెక్టర్. ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏమని చెప్తారన్న ఆఫ్టర్ గ్లిమ్స్? ఎన్టీఆర్ గారి సినిమా సక్సెస్ఫుల్గా హిట్ కావాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే RRR అయితే ఏ విధంగా దేశం కోసము ఫారినర్స్ తీసుకొచ్చారో ఆస్కార్ లెవెల్ వచ్చినా ఇది కూడా ఆస్కార్ లెవెల్ రావాలని అనిపించి అనుకుంటున్నాం. ఉండాలండి, మంచి సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ గారు కూడా ఎప్పుడు కూడా క్రికెట్ ఆడలే కాబట్టి క్రికెట్ కోసం కానీ కుస్తీ దంగల్ కోసం కానీ తీయడం జరిగింది కాబట్టి బట్ అది కూడా ఒక మంచి సక్సెస్గా ఉండాలి. చూడాలి. ఎందుకంటే ఫస్ట్ పెద్ద సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుంది, కొత్తదనం ఉంది కాబట్టి చూడాలి.